2025-26 విద్యా సంవత్సరానికి ఎకో క్లబ్ నోటిఫికేషన్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం చాలామందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ అస్సలు కంగారు పడకండి. ఈ మొత్తం ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఎలా పూర్తి చేయాలో వివరంగా చూద్దాం. సరే, మరింకెందుకు ఆలస్యం, వెంటనే పని మొదలుపెట్టేద్దామా? ఈ గైడ్ ఎకో క్లబ్ నోటిఫికేషన్ను ఆన్లైన్లో ఎంత ఈజీగా అప్లోడ్ చేయాలో మీకు క్లియర్గా చూపిస్తుంది. ఈ మొత్తం పని అవ్వడానికి మహా అయితే 5 నిమిషాలు పడుతుంది, అంతే. కొన్ని సింపుల్ స్టెప్స్లో దీన్ని ఎలా చెయ్యాలో నేర్చుకుందాం. ఓకే, మొదటి స్టెప్ ఏంటంటే నోటిఫికేషన్ను రెడీ చేసుకోవడం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ పనంతా మనం ఆన్లైన్లోకి వెళ్ళకముందే, అంటే ఆఫ్లైన్లోనే చేసేయాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే గూగుల్లో అమరావతి టీచర్స్ అని టైప్ చేయండి. మీకు amravatiteachers.com అని ఒక వెబ్సైట్ వస్తుంది. అందులోకి వెళ్తే చాలు. అక్కడ మీకు కావలసిన ఫామ్స్ పీడీఎఫ్ ఇంకా వర్డ్ ఫార్మాట్లలో రెడీగా ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవడమే. సరే, ఫారం డౌన్లోడ్ చేశాక అందులో ఏమేం నింపాలి? చూడండి, మన స్కూల్ పేరు, హెడ్ మాస్టర్ గారి పేరు, ఇన్ఛార్జ్ టీచర్ పేరు. ఆ తర్వాత ప్రతి క్లాస్ నుంచి 2 స్టూడెంట్స్ పేర్లు రాయాలి. ఇది చాలా ముఖ్యం. ఫామ్ నింపాక 3 సంతకాలు కంపల్సరిగా ఉండాలి. ఒక స్టూడెంట్, ఇన్ఛార్జ్ టీచర్, ఇంకా హెడ్ మాస్టర్ గారు. ఈ 3 సంతకాలున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని డిజిటల్ ఫైల్గా మార్చటానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, ఫామ్ను ప్రింట్ తీసుకుని చేత్తో నింపి దాన్ని పీడీఎఫ్ లాగా స్కాన్ చేయడం. లేదా రెండోది, ఒక చార్ట్ మీద వివరాలన్నీ నీట్గా రాసి దాన్ని చక్కగా ఒక క్లియర్ ఫోటో తీయడం. అంతే, మన ఫైల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. మళ్ళీ అదే అమరావతి టీచర్స్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అని ఉంటుంది. అది క్లిక్ చేశాక స్కూల్ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ స్కూల్ యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి. చేయగానే మీకొక ఓటీపీ వస్తుంది. ఒక్కోసారి ఓటీపీ రాకపోవచ్చు. అప్పుడేం చెయ్యాలి? ఇది చాలామంది అడుగుతుంటారు. దానికి సొల్యూషన్ చాలా సింపుల్. ఓటీపీ ఎప్పుడూ యూడైస్ డేటాబేస్లో రిజిస్టర్ అయిన హెడ్మాస్టర్ గారి మొబైల్ నంబర్కే వెళ్తుంది. ఒకవేళ ఆ నంబర్ పాతదైతే మీ మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ని కలిసి కొత్త నంబర్ను అప్డేట్ చేయించాలన్నమాట. మీరు ఫస్ట్ టైం ఓటీపీతో లాగిన్ అయ్యాక మిమ్మల్ని ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఓటీపీతో పనిలేదు. ఈ పాస్వర్డ్తోనే ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. సరే, ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్కి వచ్చేసాం. మనం రెడీ చేసుకున్న ఫైల్ని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. లాగిన్ అవగానే మీకు డాష్బోర్డ్ కనిపిస్తుంది కదా, అక్కడ మీ స్కూల్ పేరు, యూడిఐసి కోడ్ ఉంటాయి. అక్కడే స్టార్టింగ్లోనే నోటిఫికేషన్ను అప్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని ఒక లింక్ ఉంటుంది. చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఇక్కడ్నుంచి చాలా ఈజీ. జస్ట్ 3 క్లిక్స్. ఆ అప్లోడ్ లింక్ మీద క్లిక్ చేయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న పీడీఎఫ్ లేదా ఫోటో ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి. అంతే, పనైపోయింది. సబ్మిట్ చేయగానే స్క్రీన్ మీద అభినందనలు, మీరు నోటిఫికేషన్ను విజయవంతంగా అప్లోడ్ చేశారు అని మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చిందంటే మన పని సక్సెస్ అయినట్టే. ఒకవేళ మీరు లాగిన్ అయిన వెంటనే ఈ మెసేజ్ కనిపిస్తే మీ పని ఆల్రెడీ అయిపోయినట్లే, మళ్ళీ చేయక్కర్లేదు. అయితే ఇప్పటిదాకా మనం చేసిన ప్రాసెస్ అంతా ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందామా? అప్పుడు మనకి స్టెప్స్ అన్ని బాగా గుర్తుంటాయి. చూశారు కదా, మొత్తం ప్రాసెస్ని 3 సింపుల్ ఫేజెస్గా చెప్పుకోవచ్చు. మొదటిది డాక్యుమెంట్ని రెడీ చేసుకోవడం, రెండోది పోర్టల్లోకి లాగిన్ అవ్వడం, మూడోది ఆ ఫైల్ని అప్లోడ్ చేసేయడం. అంతే. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ పని అంతా పూర్తయింది కదా, ఇక అసలైన ఫన్ మొదలవుతుంది. మిషన్ లైఫ్లో భాగంగా స్టూడెంట్స్, టీచర్స్ కలిసి మంచి మంచి పనులు చేయొచ్చు. మరి మీ స్కూల్ ఎకో క్లబ్ మొదలుపెట్టిపోయే మొదటి గ్రీన్ ఇనిషియేటివ్ ఏంటి? ఆలోచించండి.